హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రష్మి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిస్ లైఫ్ స్టైల్ అండ్ క్రియేషన్. ఈ వ్లాగ్ అసలు చేసే ప్లాన్ లేదు, అన్నవరం సిరీస్ కంటిన్యూయేషన్ ఉండాలి. బట్ ఇది ర్యాండమ్గా స్టార్ట్ చేశాను ఒక హెల్త్ రిలేటెడ్ అప్డేట్ కోసము. మేబీ ఎవరికైనా హెల్ప్ అవుతుందో అని, ఎవరికన్నా ఎప్పుడన్నా ఇలా జరిగి ఉంటే ఒక అవేర్నెస్ కోసం అని చేశాను. నేను హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ ఏమంటే నాకు వర్టిగో అటాక్ వస్తున్నాయి. నాకు ఫస్ట్ అటాక్ వచ్చింది March 9th రోజు మార్నింగ్. సడన్గా నిద్ర లేస్తున్నాను, ఇంకా బెడ్ పైన నుండి కూడా లేవలేదు. జస్ట్ ఐజ్ ఓపెన్ చేసా అంతే. సడన్గా రూమ్ అంతా స్పిన్ అయినట్టు అనిపించింది. మళ్ళీ ఇంకో సైడ్ చూస్తే మళ్ళీ అలాగే స్ట్రాంగ్ స్పిన్నింగ్. అసలు ఐజ్ ఓపెన్ చేయలేకపోయాను. నేను గట్టిగా అరుస్తున్నాను రూమ్లో నుండి, ఎవరికన్నా వినపడుతుందని. ఎందుకంటే సురేష్ పక్క రూమ్లో ఉన్నారు, నా దగ్గర ఫోన్ లేదు, నేనేమో బెడ్ పై నుంచి లేవలేకపోతున్నాను. గట్టిగా అరుస్తున్నాను, ఐస్ ఓపెన్ చేయలేకపోతున్నాను. సో ఆయనకు పిలుస్తున్నాను అన్నట్టు నేను, కానీ వినపడట్లేదు. మళ్ళీ పరిగా వచ్చేసి వాళ్ళ డాడీని పిలుచుకొచ్చింది, రమ్మన్నది. సురేష్ వచ్చారు, పానిక్ అయ్యారు చాలా. ఏమైంది సడన్గా అని, ఇలా ఇంత బ్యాడ్గా సిచ్యువేషన్ వచ్చిందని. కొంచెం రెస్ట్ చేసి లేచాను. నార్మల్ డిజీనెస్ అనుకొని ఒక 30 minutes అయ్యాక లేస్తే ఫుల్ మళ్ళీ స్ట్రాంగ్ స్పిన్నింగ్ అన్నట్టు. మళ్ళీ వామిటింగ్ స్టార్ట్ అయింది. నేను బెడ్ పైన లేచి కూర్చున్నాను, వామిటింగ్ స్టార్ట్ అయినాయి. కంటిన్యూస్గా 3-4 times వామిట్ చేశాను. ఫ్యామిలీ డాక్టర్కి వెంటనే కాల్ చేశారు. అయితే మా డాక్టర్ వచ్చేసి Vertin-16 టాబ్లెట్స్ సజెస్ట్ చేశారు, thrice a day వేసుకోమని చెప్పేసి. అయితే నేను ఆ రోజు టాబ్లెట్స్ వేసుకున్నాను. టాబ్లెట్స్ వేసుకొని కాసేపు పడుకున్నాను. ఆఫ్టర్నూన్ పడుకున్నాక ఈవినింగ్ కొంచెం బెటర్ అనిపించింది, ఎందుకంటే 2 టాబ్లెట్స్ వేసుకున్నాను అప్పటికే నేను. ఆ తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయింది అప్పుడే. దాని తర్వాత ఈవినింగ్ ఏంటంటే నేను ఇంట్లో ఉండగా వాకింగ్ కూడా వెళ్ళాను. మనకి ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మన బ్రెయిన్, మన విల్ పవర్ స్ట్రాంగ్ పెట్టుకోవాలి. అది ఒక్కటి నేర్చుకున్నాను నేను. అదే మనల్ని సేవ్ చేస్తుంది. మనం స్ట్రాంగ్ ఉంటే ఎంత పెద్ద ఇష్యూ ఉన్నా మనం క్యూర్ అయిపోతాం. విల్ పవర్ చాలా స్ట్రాంగ్ పెట్టుకోవాలని అదొకటి నాకు చాలా అనిపించింది ఈ టైంలో. మళ్ళీ నాకు ఏమంటే రెస్ట్ చేయడం, బెడ్ పైన పడుకొని ఉండటం ఇష్టం ఉండదు. ఒక పేషెంట్ల ఫీలింగ్ వస్తుంది, అది నా వల్ల కాదు అసలు. ఇలాగే బెడ్ పైన పడుకుంటే లేజీ అయిపోతా, ఇంకా హెల్త్ కండిషన్ బ్యాడ్ అయిపోతుంది అని నా ఫీలింగ్. వర్టిగో అటాక్ వచ్చినప్పుడు బెండ్ అవ్వడము, అలోన్గా బయటికి వెళ్ళడం అస్సలు సజెస్ట్ చేయరు, వెళ్ళొద్దు కూడా. అండ్ ఎవరినైనా తీసుకొని వెళ్ళాలి మనం, ఎందుకంటే ఆ అటాక్ వచ్చినప్పుడు మనం మొత్తం బ్లైండ్ అయిపోతాము. ఉన్న ప్లేస్ నుండి లేవలేము, కళ్ళు కూడా ఓపెన్ చేసి చూడలేము మనము. చాలామంది భయపడి మొత్తం బ్లాంక్ అయిపోతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. ఈ ప్రాబ్లం అలా ఉంటుంది. నాకు అసలు కన్ఫ్యూజన్, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, న్యూరో దగ్గరికి వెళ్ళాలా, జనరల్ ఫిజిషియన్ దగ్గరనే కంటిన్యూ చేసుకోవాలా, ఆర్ఎల్స్ ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాలా, ఆర్థో దగ్గరికి వెళ్ళాలా, ఈ ప్రాబ్లం ఏంటితో నాకు అసలు అర్థమే కాలేదు. స్టార్టింగ్లో సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉండే. బట్ అలాగే 10 days మెడిసిన్స్ తీసుకున్నాను, మా జనరల్ ఫిజిషియన్ నాకు సజెస్ట్ చేసినాయి. దాని తర్వాత మళ్ళీ ఒక రోజు ఫాలోఅప్ కోసం వెళ్ళాను అన్నట్టు. మళ్ళీ ఇంకో 10 days యూజ్ చేయమని చెప్పారు. సరే అని ఇంటికి వచ్చేసా. అంతా నార్మలే ఉంది, తిన్నాను, పడుకున్నాను. ఆ రోజు ఈవినింగ్ గార్డెన్కి తీసుకెళ్ళిన పిల్లల్ని, మమ్మీతో మార్కెట్ కూడా వెళ్ళొచ్చాను. నైట్ ఎంతసేపు అలాగే పడుకొని టీవీ చూస్తూ మమ్మీతో మాట్లాడుకుంటూ ఉన్నాను అన్నట్టు. జస్ట్ అలా పడుకొని 10 o'clock ఏమో బెడ్ పైన పడుకొనేసాను. పడుకొని మాట్లాడుతూ టీవీ చూసుకుంటూ ఉన్నాను. సడన్గా తెలియదు ఇలా ఫ్లిప్ అయిదామని టర్న్ అయ్యేసరికి అరౌండ్ 11:30కి మళ్ళీ స్ట్రాంగ్ వర్టిగో స్ట్రోక్ వచ్చింది నాకు. చాలా పానిక్ అయిపోయాను. ఆ రోజైతే నాకు చాలా భయం వచ్చింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంత భయపడలేదు. సరే వర్టిగో కదా, ఓకే వెళ్ళిపోతుంది, మెడిసిన్స్ వేసుకుందాం, ఏముంది కొంచెం జాగ్రత్త తీసుకుందాం అనుకున్నాను. కానీ ఈ సెకండ్ టైం వచ్చేసరికి ఆల్రెడీ నేను మెడిసిన్స్ వేసుకుంటూనే ఉన్నాను. ఆ తర్వాత కూడా ఈ స్ట్రోక్ వచ్చేసరికి చాలా భయం అయింది నాకు. అసలు నాకు ఏంటో చాలా పెద్ద ప్రాబ్లమే కావచ్చు అని చాలా భయపడిపోయాను నేను. నాకు లిటరలీ ఆ రోజు భయపడుకుంటూ నేను నిద్రపోయాను కదా, నిద్ర పట్టేసింది టాబ్లెట్స్ వేసుకున్నాక. ఆ రోజైతే లిటరలీ నేను 4 or 5 times తీసుకున్నాను అన్నట్టు టాబ్లెట్. పర్ డే 3 అయితే ఆ రోజు 4 or 5 times వేసుకున్నాను నేను. అంత స్ట్రాంగ్ ఉండే అన్నట్టు, అది తగ్గట్నే లేదు. చాలా భయపడిపోయాను. నిద్రలో నాకు డ్రీమ్లో కూడా ఏంటిదంటే అంబులెన్స్ అవన్నీ కనపడుతున్నాయి. అంత భయమైంది నాకు ఆ రోజు. ఎందుకంటే ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది, టాబ్లెట్స్ వేసుకుంటున్నా, అయినా ఇట్లా ఎందుకు జరుగుతుందని అలా భయం వేసింది. ఇక ఇలా కాదు, ఫస్ట్ ఈఎన్టీ దగ్గరికి వెళ్దాము అని ఫస్ట్. అయితే అక్కడికి వెళ్దాము, ఆ డాక్టర్ సజెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఏం చేయాలో అని. ఇంట్లో ఉంటే ఏం కాదు, క్యూర్ అవ్వట్లేదు, ఏదో ఒకటి అయితే స్టార్ట్ చేయాలి. మళ్ళీ గూగుల్లో కూడా సెర్చ్ చేసాను అన్నట్టు నేను. ఇది ఇన్నర్ ఇయర్ ప్రాబ్లం, బ్రెయిన్కి బ్లడ్ సప్లై తక్కువ అయ్యి
మెసేజ్ కరెక్ట్గా వెళ్ళక అలా వర్టిగో స్ట్రోక్స్ వస్తాయంట. ఏంటి డాక్టర్ని కలవాలి అని ఉంది గూగుల్లో కూడా. అలా అని ఏంటి డాక్టర్ దగ్గర వెళ్ళాము. వెళ్తే 2 months ట్రీట్మెంట్ తీసుకున్నా. స్టిల్ ఒక్క టాబ్లెట్ లేనిది పర్ డే నాకు వర్టేన్ నాకు నడవట్లేదు అన్నట్టు. ఒక్క టాబ్లెట్ అన్న పర్ డే నేను వేసుకోవాలి, ఈవినింగ్ టైంలో వేసుకుంటాను. ఆ స్ట్రోక్ వస్తుంది అన్నట్టు, వర్టిగో స్ట్రోక్ ఇప్పటికైనా. నేను ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కింద వాకింగ్ ఎప్పుడు ఎక్కువైనా కూడా అలా వస్తుంది అన్నట్టు. ఈ 2 months తర్వాత డాక్టర్ కూడా, ఈఎన్టీ డాక్టర్ కూడా ఇక ఒక టాబ్లెట్ అన్న ఇంకా ఉండాలంటే ఆయన ఏం చేశారంటే వర్టిగో స్పెషలిస్ట్కి ఇప్పుడు సజెస్ట్ చేశారు. వర్టిగో స్పెషలిస్ట్కి సజెస్ట్ చేసి చెప్పారు అన్నట్టు, ఆయనను కలవండి మీరు అని. సో ఇక్కడ టెస్ట్లు అవన్నీ చేస్తున్న అతను వర్టిగో స్పెషలిస్ట్ డాక్టర్ అన్నట్టు. ఇప్పుడు నేను అదే క్లినిక్లో ఉన్నాను. ఇది మళ్ళీ నేను ఉండే ప్లేస్లో కాదు, వేరే ప్లేస్లోకి రాసిచ్చారు. కళ్యాణ్కి వెళ్ళాను నేను దీనికోసము. మేము ఉండే దగ్గర ఎవరు వర్టిగో స్పెషలిస్ట్ లేరంట. మళ్ళీ దీనికోసం నేను అక్కడికి వెళ్ళాను చెకప్ కోసము. ఇవన్నీ జరిగేటి అని వర్టిగోలో ఒక పార్ట్ అంట, ఇది ఒక టెస్ట్ అంట. ఇందులో మన ఐస్ గురించి, మన బ్రెయిన్ గురించి వాళ్ళకు తెలుస్తుంది. స్పెషల్లీ ఐస్ గురించి వాళ్ళకి తెలుస్తుంది. ఐస్ని ఇవన్నీ చూసారా, ఇక్కడ ఐస్లో అవంతా మనకు డైరెక్షన్లో వాళ్ళు గైడ్ చేస్తున్నారు, ఇక్కడ చూడండి అక్కడ చూడండి అని. ఆ టైంలో ఏదో వాళ్ళు అక్కడ స్క్రీనింగ్ చేస్తున్నారు, దాంతో వాళ్ళకి తెలిసిపోతుంది మనకేం ప్రాబ్లం అని. అలా టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ దగ్గర నాకు 1 hour కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు వాళ్ళు టెస్ట్లు. ఇలా VR పెట్టారు, మళ్ళీ ఐస్కి స్పెక్స్ లాగా పెట్టి అలా ఏదో టెస్ట్ చేశారు. ఇంకా పడుకొని మళ్ళీ డాక్టర్ ఇంకేదో టెస్ట్ చేశారు. సో ఇలా జరుగుతుంది అన్నట్టు. అలా చేసినాక మొత్తానికి అలా టెస్ట్లు అయితే జరిగినాయి. 1 hour టెస్ట్లు జరిగినాక రిపోర్ట్స్ కూడా వెంటనే వచ్చాయి. రిపోర్ట్స్ వెంటనే ఇచ్చేసారు అన్నట్టు. అదొకటి బెస్ట్ థింగ్ అనిపించింది. ఎందుకంటే రిపోర్ట్స్ కోసం మళ్ళీ నెక్స్ట్ డే రావాలి, మళ్ళీ 2 days ఆ టెన్షన్ ఉంటుంది, ఏమొచ్చింది రిపోర్ట్లో ఏమొచ్చిందని. మొత్తానికి అయితే రిపోర్ట్స్ కూడా వెంటనే ఇచ్చేసారు. అదొకటి బెస్ట్ థింగ్ అయిపోయింది నాకు. సో డాక్టర్ కూడా అదే అన్నారు అన్నట్టు, ఇది ఇన్నర్ ఇయర్ ప్రాబ్లం అన్నట్టు, రైట్ సైడ్ ఇన్నర్ ఇయర్ ప్రాబ్లం ఉందని చెప్పారు అన్నట్టు. అయితే దీంట్లో ఏంటంటే బ్రెయిన్కి సరిగా మెసేజ్ వెళ్ళాక నర్వ్స్ త్రూ బ్లడ్ సప్లై తక్కువై అలా అవుతుంది అన్నట్టు. ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, కంటిన్యూస్గా ఏదైనా వర్క్ చేసినా, ప్రాపర్ నిద్ర లేకున్నా, ప్రాపర్ టైంకి ఫుడ్ తినకున్నా అలా అవుతుందంట. స్పెషల్లీ బ్రెయిన్కి స్ట్రెయిన్ చేయొద్దు అన్నట్టు. బ్రెయిన్కి స్ట్రెయిన్ చేసినామో మళ్ళీ ఈ వర్టిగో అటాక్ ఖచ్చితంగా వస్తుంది, చాలా స్ట్రాంగ్గా వస్తుందని చెప్పారు అన్నట్టు. సో మనము బ్రెయిన్కి స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి అని చెప్పారు. సో భయపడేది ఏం లేదు. ఒక మ్యాగ్నీషియం సంబంధించింది ఏదో టాబ్లెట్ ఇచ్చారు. ఇంకొకటి ఏమో 10 days కోసము మళ్ళీ వర్టిన్ రిలేటెడ్ ఈ వర్టిగో డిజీనెస్ ఆపడానికి ఇంకొక టాబ్లెట్ ఇచ్చారు అన్నట్టు. అండ్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళాలి. ఫిజియో దగ్గరికి వెళ్ళి అక్కడికి కాల్ చేయమన్నారు, ఆయన కాల్ చేయమన్నారు. చేస్తే ఏం ఎక్సర్సైజో ఆ ఫిజియో ఆమెకి గైడ్ చేస్తారంట, ఆమె మనకు చెప్తుందంట. సో అలా చేయమని చెప్పారు. ఫిజియోథెరపీకి వెళ్ళి ఎక్సర్సైజెస్ నేర్చుకోమని చెప్పారు అన్నట్టు. ఎక్సర్సైజెస్తో క్యూర్ అయిపోతుంది. మినిమం 5-6 monthsలో క్యూర్ అయిపోతుంది. ఎంత మంచిగా డైలీ ఎక్సర్సైజెస్ చేస్తే అంత జల్దీ క్యూర్ అయిపోతుందని చెప్పారు డాక్టర్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే చాలా స్ట్రాంగ్ స్ట్రోక్ వచ్చిండేనంట, బట్ నా బ్రెయిన్ దాన్ని బ్యాలెన్స్ చేసుకుందని చెప్పారు. నాకు అది చాలా మంచిగా అనిపించింది ఇందాక. ఎందుకంటే ఇన్ షార్ట్ నేను ఇందాక అదే చెప్పాను కదా, ఏంటంటే మన విల్ పవర్, సెల్ఫ్ కాన్ఫిడెన్సే మనల్ని ఎప్పటికీ కాపాడుతుంది. అదొకటి కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఈ సిచ్యువేషన్లో కూడా నేను అలాగే ఉండే. ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే భయపడి టెన్షన్ పడొద్దు. మనం ఎప్పుడు మన యాంగ్జైటీ, మన టెన్షన్ తీసుకుంటాం కదా, అదే మనకు పెద్ద కిల్లర్, అదే మనకు పెద్ద డ్రాబ్యాక్. అందుకే ఏదన్నా అయితే మనం ప్యానిక్ అవ్వద్దు, భయపడొద్దు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏం కదని మన విల్ పవరే మనని క్యూర్ చేస్తుంది. అదొకటైతే నాకు కన్క్లూజన్లో తెలిసిపోయింది డాక్టర్ ఆ మాట అన్నాక. ఓకే, ఈ టైంలో నేను స్ట్రాంగ్ ఉండే, అందుకే నేను బ్యాలెన్స్ అయిపోయాను. లేకపోతే ఆ టైంలో నేను భయపడితే ఇంకేదన్నా ఎక్కువ అయ్యే ప్రాబ్లం ఛాన్స్ ఉంటుండే కావచ్చు. ఎందుకంటే నర్వ్స్ అండ్ బ్రెయిన్స్ సెన్సిటివ్ మ్యాటర్ కదా, చెప్పలేం మనము. సో ఎవరికైనా ఇలా ఎప్పుడైనా జరిగి ఉంటే అస్సలు భయపడొద్దు. ఇదనే కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినా ఎప్పుడు మనం భయపడకూడదు. ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండి దాన్ని ఫేస్ చేయాలి. ఏం కాదు, మనం ట్రీట్మెంట్ తీసుకుంటే జల్దీ నయం అయిపోతుంది. కాకపోతే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, అదంతా కూడా మనం కొంచెం చూసుకోవాలి. అండ్ ఎవరికైనా ఇలా ఎప్పుడైనా జరిగి ఉంటే, ఈ వర్టిగో గురించి ఎప్పుడైనా స్ట్రోక్స్ అలా వచ్చినాయి ఉంటే ఫస్ట్ ఏంటి డాక్టర్ని కలవండి, లేదా వర్టిగో స్పెషలిస్ట్ ఉంటే ఒకవేళ అక్కడికే డైరెక్ట్ వెళ్ళిపోవండి. అదర్వైజ్ ఈఎన్టీ డాక్టర్ని కలవండి ఫస్ట్. అండ్ ఇంకోటి, ఏం టెన్షన్ తీసుకోవద్దు. అండ్ మెయిన్ భయపడొద్దు, కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు, స్ట్రాంగ్గా ఉండండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మీరు అడగొచ్చు, డెఫినెట్లీ నేను రిప్లై చేస్తాను ఈ వర్టిగో గురించి.
హాస్పిటల్ నుంచి వెళ్ళాము. ఇదేమో ట్రైన్లో, ఇక సురేష్కి ఏమో డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయారు, లేట్ అయిపోయిందని చెప్పేసి. మేమేమో ఇక్కడ డొంబివిలిలో దిగుతున్నాము. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. మా మమ్మీ వాళ్ళు ఉండేదేమో డొంబివిలి వెస్ట్లో. ఇప్పుడు ఈస్ట్కి వెళ్ళట్లేదు నేను, ఎందుకంటే చాలా ఎండగా ఉంది, నాకు అంత ఓపిక కూడా లేదు. ఎందుకంటే అక్కడ కొంచెం డాక్టర్ నా హెడ్ మూవ్మెంట్ అదంతా చేశారు కదా, నాకు అప్పటికే మళ్ళీ డిజీనెస్ స్టార్ట్ అయిపోయింది, అంతా వామిటింగ్ లాగా అవుతుండే. నాకు ఎట్లా నేను ఇక్కడ దాకా వచ్చానో అది నాకు కూడా తెలియదు, చాలా భయమైంది నాకు. అండ్ ఎండ కూడా బాగా ఎక్కువ ఉంది, చాలా డిహైడ్రేషన్ అనిపించింది. సో అందుకే నేను ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎనీవేస్ నేను అక్కడికి వెళ్దామని అనుకున్నాను, కానీ తర్వాత అనిపించింది ఆ డెసిషన్ తీసుకుంటే బెటర్ అయిపోయింది, దగ్గర ఉన్నప్పుడు ఇక్కడనే వెళ్ళిపోదాము, మళ్ళీ అంత దూరం అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో కుదరదు అని అనుకున్నది బెటర్ అయిపోయింది. ముందే నేను ఇక్కడికి వెళ్తాను ప్లాన్ చేసుకొని వెళ్ళడమే. సో మొత్తానికైతే ఇక్కడ దిగి మేము ఆటో పట్టుకున్నాం, ట్రైన్ దిగేసి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకున్నాను నేను, ఈవినింగ్ దాకా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము ఇక పలావాకి, నైట్ డిన్నర్ చేసేసి. మా గెటప్ చేంజ్, పరి డ్రెస్ చేంజ్ చేసుకోవా నువ్వు? మేము డ్రెస్ చేంజ్ చేసుకున్నాం, నేను దాని పరికే జ్వరం అవుతలేదు మా మమ్మీకి. అది జరుగుండ్రా కొంచెం, పెసరపప్పు కీర బాగా రోజులైనా కదా తింటున్నాను నేను. ఇది మై ఫేవరెట్. కన్నడ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. ఇక్కడ టెంపుల్ జనవరిలోనా? Yeah. Do you have any problem? Yes. అండ్ ఈవినింగ్ ఇక్కడ మమ్మీ చపాతీ చేస్తుంది అన్నట్టు. మమ్మీ చపాతీ చేస్తుంటే వెళ్ళిపోయాడు. మమ్మీని ఇలా అని అడుగుతున్నాడు ఏదో ఏమని. ఏంటిదంటే మమ్మీ పిండి ఇచ్చింది, ఊకే చేసి చూపిస్తున్నాడు కదా అని పిండి ఇస్తే రౌండ్గా చేసి ఇచ్చింది అన్నట్టు, బాల్ లాగా చేసిస్తే దాన్ని అక్కడ టేబుల్ మీద పెట్టుకొని చపాతీ చేసే కట్టే ఉంటుంది కదా అది తెచ్చుకున్నాడు. అది ఎక్కడ కూడా తెలుసు, దాన్ని బ్యాట్ లాగా ఆడతాడు అన్నట్టు దాన్ని. యాక్చువల్లీ అది తెచ్చుకొని రోల్ చేస్తున్నాడు, మంచిగా చపాతీ లాగా చేస్తున్నాడు. ఎప్పుడు ఇంట్లో నేను చేసేటప్పుడు చూసినట్టుండి కిచెన్లో నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా, చూసి మంచిగా మైండ్లో పెట్టుకొని దాన్ని చేస్తూ ఉన్నాడు. ఒకటి చపాతీ లాగా చిన్న చిన్నవి ఒక 3-4 ఇచ్చామన్నట్టు, ఆ 3-4 ఫటాఫట్ చేసేసాడు దాన్ని. ఎంత క్యూట్గా అనిపించిందంటే, ఇప్పుడు ఎప్పుడైనా నేను పని చేసేటప్పుడు నన్ను సతాయిస్తే ఇంకా ఇదే చేసి ఇచ్చేస్తాను, నేను ఇలా ఇచ్చేస్తాను, సపరేట్గా చేసుకుంటూ కూర్చుంటాడు అనిపించేది నాకైతే. చపాతీ వద్దు తీయకు, నువ్వు తీయకు. నా మనవరాలకి ఇవ్వాలి ఫ్యూచర్. ఇది రెండో చపాతీ ఇప్పుడు దాన్ని చేసేది కదా. ఎన్ని బాసన్లు మంచిగా ఉన్నాయి. అది తిరుపతి నుంచి మళ్ళీ వేరే తెచ్చినావు చూడు అప్పుడు నువ్వు. ఇంకా పెట్టేసిన, కట్టేసి మంటంలో పెట్టేసిన కానీ చేతిలో చేయి. ఈ సపరేట్గా ఇట్లా చిన్న పూరీలు ఉంటాయి కదా, అప్పుడు దాని ఎదుకే ఇచ్చేస్తాయి ఏమని. దొడ్డు పూరి మంచిగా అవుతుంది. ఇట్లా చేయనా చపాతీ. అమ్మనే వావ్, ఇంకొక చపాతీ రెడీ అయింది. మమ్మీ నిజంగా మళ్ళీ పెట్టంగానే వేస్తూనే ఉండే. థర్డ్ చపాతీ దాని ఇది. టర్న్ చేసి అన్న ఇప్పుడు చెయ్యి, అట్లా కొట్టొద్దు, ఇట్లా చెయ్యి. అరే వా, వెరీ గుడ్. ఇక్కడ రోల్ చేయి, ఇక్కడ రోల్ చేయి, ఇక్కడ చేయి. కొంచెం దగ్గర పెట్టానా?
ఇక్కడ చేయు నాన్న నవ్వుతాయి కన్నమ్మ చపాతీ చపాతీ ఒక దగ్గర దొడ్డు ఉంటుంది ఒక దగ్గర సన్నం ఉంటుంది తిప్పేసి నిజంగా చపాతీలు చేస్తుండే తిప్పి గిప్పేస్తానికి నువ్వు ఒకటి చేస్తాడు 4th చపాతీయా హీరాది చేస్తలే హీరా ఇది ఆ తర్వాత ఈవినింగ్ కొంచెం 7 o'clock అరౌండ్ నిద్ర వచ్చేసింది ధనిత్కి అందుకే అంత డల్ అయిపోయాడు ఆఫ్టర్నూన్ సరిగా నిద్ర కాలేదు కదా అక్కడ హాస్పిటల్లో తిరిగి ఉన్నాడు కదా పడుకోలేదు ఇంటికి వచ్చాక కూడా పడుకోలేదు ఆడుకోవడంలో బిజీ ఇక 7 o'clockకే నిద్ర వస్తుంది అందుకే అంత డల్ అయిపోయాడు పరిగ్గా ఏమో ఫుల్ బిజీ అయిపోతుంది ఇక్కడికి వస్తే ఆమెకు ఫ్రెండ్స్ ఉన్నారు అన్నట్టు కింద ఆడుకుంటూనే ఉంటుంది కంటిన్యూస్ వీళ్ళిద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇక వాళ్ళతోటి ఆడుకుంటూనే ఉంటుంది కబడ్డీ ఆడుతున్నారు ఇప్పుడైతే ఇక్కడ లేకపోతే బ్యాడ్మింటన్ పకడి హైడ్ అండ్ సీక్ ఏదో ఒకటి ఆడుతూనే ఉంటారు నాకు కొంచెం బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో ఉంటే ఒక టీవీ చూసుకుంటూ ఉంటుంది ఇక్కడ ఉంటే కింద ఉంటుంది ఇక్కడ కూడా ఆట అయిపోయాక మళ్ళీ పైకి వస్తే మొబైల్ అడుగుతూనే ఉంటుంది కానీ ఇవన్నీ నేను అవాయిడ్ చేస్తాను మ్యాక్సిమం అయితే కానీ వినదు మళ్ళీ లొలి పెట్టుకుంటారు నాతోటి మెయిన్ ఏమంటే పిల్లలకి వాళ్ళ ఏజ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు మంచిగా ఆడుకుంటారు మేము ఉండే ప్లేస్లో ఉన్నారు కానీ అందరి డిఫరెంట్ టైమ్స్ క్లాసెస్కి వెళ్తారు అది ఇది కదా కమ్యూనిటీ చాలా పెద్దగా ఉంది అంతా ఆమెకు అక్కడ ఫ్రెండ్షిప్ కాలేదన్నట్టు సో అక్కడ ఆడుకోవడానికి 2-3 ఉన్నారు కానీ అక్కడ కూడా నేను లేనిది కింద పంపించాను ఆమెను అదొకటి డ్రాబ్యాక్ ఎందుకంటే గార్డెన్స్ దూరం ఉన్నాయి కదా మళ్ళీ నైట్ టైంలో భయం అవుతుంది ఇక్కడైతే మాకు విండో నుంచి కనపడుతుంది అన్నట్టు కింద ఆడుతుంటే సో అలా కిందికి పంపించేస్తాము ఏం టెన్షన్ ఉండదు ఆడుకోవడం అయిపోగానే మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది అయ్యో స్టాండ్ అప్ జల్దీ డిన్నర్ చేశాను డిన్నర్ చేశాక ఇంటికి ఇక బయలుదేరిపోతున్నాము స్టార్ట్ అయిపోతున్నాను నేను ఇంటికి వెళ్ళడము ఇక్కడ మమ్మీ వస్తుంది కింద నన్ను డ్రాప్ చేయడానికి ఆటో బుక్ చేసుకున్నాను నేను పరిగ్గనేమో కింద ఆడుకుంటుంది ఇంకా కూడా ఆమెకు అయిపోతలేదు మమ్మీ 5 minutes అని అప్పటికే టైం 10:30 అవుతుంది కానీ ఇంకా ఇంటికి రాదంట ఆడుకుంటూనే ఉంటుందంట మమ్మీ 5 minutes అని ఆమె 5 minutes ఎప్పుడు అయిపోవు ఆమె కోసం ఇంకా నేను వెయిట్ చేశాను ఆడుతుంది కదా పోనీలే అని లేకపోతే నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని అసలు ఇంకా కూడా అక్కడ చూడండి డిస్కస్ ఎట్లా చేస్తుందో వాళ్ళతోటి మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్లానింగ్ ఇప్పుడే ప్లాన్ చేసుకొని ఉంటుంది అన్నట్టు మొత్తానికైతే ఆటో ఎక్కేసాము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరికన్నా హెల్ప్ అవుతుందొచ్చు ఒకవేళ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఖచ్చితంగా అడగొచ్చు నేను చెప్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్ టేక్ కేర్ బాయ్